డయాబెటిస్ ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేవి ఏంటి? మందులు, ఇన్సులిన్, కఠినమైన డైట్ కంట్రోల్ కదా? ఇది నిజంగా ఒక కంటిన్యూస్ ఫైట్ లాంటిది. అయితే ఈ మోడర్న్ ట్రీట్మెంట్స్తో పాటు ఒక పాతకాలపు వైద్య విధానం కూడా హెల్ప్ చేస్తుందని రీసెర్చ్ చెప్తోంది. అదే యాక్యుపంక్చర్. సో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో అసలు పాయింట్ ఇదే. మోడర్న్ మెడిసిన్స్ ఇన్సులిన్పై డిపెండ్ అయ్యే వాళ్ళకి ఈ సన్నని సూదులతో చేసే యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ నిజంగా వర్కవుతుందా? ఇది జస్ట్ ఒక నమ్మకం మాత్రమేనా, లేకపోతే దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? అసలు రీసెర్చ్ ఏం చెప్తోందో కాస్త డీప్గా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. డయాబెటీస్ అనేది ఇప్పుడు జస్ట్ ఒక జబ్బు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేస్తున్న ఒక మేజర్ హెల్త్ ఛాలెంజ్. డయాబెటీస్తో బ్రతకడం అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక మ్యాథ్స్ టీచర్లా మారిపోవడమే. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, షుగర్ లెవెల్స్ ఎంతున్నాయి, ఇవన్నీ కంటిన్యూయస్గా మానిటర్ చేసుకోవాలి. దీనికోసం టాబ్లెట్స్, ఇంకా అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాళ్ళ డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్లోనే యాక్యుపంక్చర్ పిక్చర్లోకి వస్తుంది. అసలు డయాబెటీస్ మేనేజ్మెంట్లో దీని రోల్ ఏంటి? సైంటిస్టులు దీనిమీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దాని వెనక ఉన్న సైంటిఫిక్ యాంగిలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడింది. చాలా సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఆక్యుపంక్చర్ అనేది టైప్ 2 డయాబెటీస్ మేనేజ్మెంట్లో అనుకోని పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తోందట. అంటే బాడీలో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లో సన్నని నీడిల్స్తో చేసే ఈ ట్రీట్మెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు గమనించారు. ఓకే, ఇది పనిచేస్తుంది అంటున్నారు, బానే ఉంది. కానీ ఎలా? జస్ట్ నీడిల్స్ పెట్టడం వల్ల బాడీలో ఏం జరుగుతుంది? డయాబెటీస్ని కంట్రోల్ చేసేంత పవర్ దానికి ఎలా వస్తుంది? దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు బ్రేక్డౌన్ చేద్దాం. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక లాక్ అండ్ కీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన బాడీ సెల్స్ని తాళాలు అనుకోండి, ఇన్సులిన్ని తాళం చెవి అనుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఆ తాళం చెవి సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అప్పుడేమవుతుంది? షుగర్ సెల్స్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోతుంది. అదే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఆ కీ పర్ఫెక్ట్గా పనిచేసి షుగర్ని సెల్స్లోకి పంపించడం అన్నమాట. సో రీసెర్చ్ ఏం చెప్తోందంటే, ఆక్యుపంక్చర్ అనేది మొరాయిస్తున్న ఆ కీని అంటే ఇన్సులిన్ని మళ్లీ పనిచేసేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచుతుంది. అంతేకాదు, బాడీలో ఇంపార్టెంట్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయటం, డయాబెటీస్ వల్ల వచ్చే నరాల వీక్నెస్ నుంచి రిలీఫ్ ఇవ్వటం, ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని కనిపెట్టారు. ఓకే, ఇక్కడిదాకా అంతా చాలా ప్రామిసింగ్గా ఉంది కదా. కానీ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసుకోవాలి. ఇది అపోహలకు, ఫ్యాక్ట్స్కి మధ్య ఉన్న లైన్ని క్లియర్గా గీసే టైం. ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. యాక్యుపంక్చర్ అనేది డయాబెటీస్ని కంప్లీట్గా నయం చేసే మ్యాజిక్ వాండ్ అయితే కాదు. ఇది ఒక మిరాకిల్ క్యూర్ అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అయితే మరి దీని రోలేంటి? ఇది కేవలం ఒక సపోర్టివ్ థెరపీ మాత్రమే. అంటే మీ మెయిన్ ట్రీట్మెంట్ ఒక ట్రైన్ అయితే, ఇది దానికి అటాచ్ చేసే ఒక ఎడిషనల్ ఇంజిన్ లాంటిది. అంతేకాని మెయిన్ ఇంజిన్కి ఇది రీప్లేస్మెంట్ కాదు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని ఇది ఎప్పటికీ రీప్లేస్ చెయ్యలేదు. సరే, ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్గా దీన్ని ట్రై చేద్దాం అనుకుంటే సేఫ్ వే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వీటికి ప్రత్యామ్నాయం లేదు. ఏ ట్రీట్మెంట్ అయినా సరే వీటి తర్వాతే. సెకండ్ పాయింట్, మీ డాక్టరే మీ హెల్త్కి క్యాప్టెన్. కాబట్టి ఈ కొత్త ట్రీట్మెంట్ ట్రై చేసే ముందు మీ ఎండోక్రైనాలజిస్ట్తో ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్ని క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ థెరపిస్ట్తో మాత్రమే చేయించుకోవాలి. ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ మన ముందుకొక పెద్ద క్వశ్చన్ని ఉంచుతోంది. మోడర్న్ సైన్స్, ఏన్షియంట్ నాలెడ్జ్, ఈ రెండు ఒకదానికొకటి శత్రువులు కానప్పుడు మన హెల్త్ కోసం ఈ రెండింటినీ కలిపి ఒక బ్రిడ్జ్లా ఎలా వాడుకోవాలి? ఈ బ్యాలెన్స్ సాధించడంలోనే మన హెల్దీ ఫ్యూచర్ ఆధారపడి ఉందేమో కాస్త ఆలోచించాల్సిన విషయం.